తరపు నిలబడితే అక్రమ సంబంధాలు అంటగడతారా? భయపడాలా? ఆమె వైసీపీ అయితే హక్కులు లేవా? వాళ్ళ అమ్మ టీడీపీ, ఆ హక్కులు వచ్చేస్తాయా? అంత నిస్సిగ్గుగా మాట్లాడాడు ఆ వ్యక్తి. కలపండి కాకాని బాబు గారిని వాళ్ళ కొడుకును, కలపండి నెంబర్లు, మాట్లాడతారేమో చూద్దాం. కలపండి, ట్రై చేయండి పీసీఆర్ కాకాని బాబు గారిని. అంత నిస్సిగ్గుగా మాట్లాడాడు. గౌతమి వీడియోలు రికార్డ్ చేస్తే అయితే ఏమవుతుందట? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, 18 ఏళ్ళు నిన్నోళ్ళు ఏదైనా చేయొచ్చు. ఒక తండ్రి మాట ప్లే చేయండి, అది ప్లే చేయండి, అది పీసీఆర్ ప్లే చేయండి. అమ్మాయిలతో ఉన్న వీడియోలు ఉన్నాయంటే ఆ వ్యక్తి ఏమన్నాడు? ఏమనండి ఇది అండి, ఏముంది దాంట్లో? చేస్తే ఏముంది? సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, ఏముంది దాంట్లో? వీడియోలు ఇంటిమసీ వీడియోలు ఉన్నాయంటే ఆ వ్యక్తి అనేది ఏంటి? సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయంట. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏం చెప్పింది? వక్రీకరించి భార్యని భర్త, భర్తను భార్య మోసం చేయించనుందా? మ్యూచువల్ కన్సెంట్ ఉంటే ఏంటనే ఇష్యూ తెలియకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు కూర్చొని. ప్లే చేయమనండి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, నా కొడుకు ఎవరిదైనా తిరగచ్చు, కానీ మోసానికి గురైన అమ్మాయి మాత్రం స్టేషన్కి వెళ్ళకూడదు, అణచివేతకు గురైన ఆడది మాత్రం కేకలు కూడా వేయకూడదు. కేకలు వేస్తే ఆ కేకలు విన్న వాళ్ళకు కూడా బెదిరింపులు చేస్తారు. ఆయన ఫోన్ ఎత్తుతున్నాడు లేదో రింగ్ వినిపించండి, రింగ్ వినిపించండి లైవ్లో. కూటమి ప్రభుత్వం మాది, టీడీపీ వైసీపీ వాళ్ళ నాన్న కాబట్టి ఏదేం చేస్తాన్నాడు కదా. ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కలపండి. హోంమంత్రి గారితో కూడా నేను మాట్లాడతా, అనిత గారితో. అనిత గారు, ఆంధ్రప్రదేశ్లో తండ్రి వైసీపీ అయితే కూతురు హక్కులు ఉండవా? భార్యకి హక్కులు ఉండవా? భారతీ రెడ్డి గారికి కూడా హక్కులు ఉన్నాయి. భారతీ రెడ్డి గారిని ఎవరు అంటే లోపలేసింది కూటమి ప్రభుత్వం.